సినీ నిర్మాణం ఆగిపోయింది. తెలుగు సినీ పరిశ్రమ బోసిపోయింది. నిర్మాతలందరికీ ఏమీ పాలుపోని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ఆల్రెడీ రిలీజ్ డేట్ ప్రకటించిన పెద్ద సినిమాలు మూలన కూర్చున్నాయి. ప్రభాస్, పవన్ కళ్యాణ్ తదితర హీరోల భారీ ప్రాజెక్టులన్నీ అర్ధాంతరంగా ఆగిపోయాయి. దీనికి కారణం 30% వేతనాలు పెంచాలంటూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కార్మికులు చేపట్టిన సమ్మె 4వ రోజుకు చేరుకుంది. టాలీవుడ్లో కొనసాగుతున్న కార్మికుల సమ్మె, నిలిచిపోయిన షూటింగ్స్. ఈ కారణంగా ఇప్పటికే వేతనాల పెంపుపై పలుమార్లు నిర్మాతలకు, ఫెడరేషన్ నాయకులకు మధ్య చర్చలు జరిగాయి. కానీ చర్చలు కొలిక్కి రాకపోవడంతో కార్మికులు సమ్మె కొనసాగిస్తున్నారు. గత 4 రోజులుగా మొత్తం 24 క్రాఫ్ట్లకు చెందిన కార్మికులు ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. వేతనాలు పెంచే వరకు వెనక్కి తగ్గేది లేదని ఫిలిం ఫెడరేషన్ తేల్చి చెప్పింది. తెలుగు ఇండస్ట్రీ పెద్దలైన మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ పలు దఫాలుగా కార్మికులతో జరిపిన చర్చలన్నీ విఫలమయ్యాయి. దీంతో టాలీవుడ్లో షూటింగులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ క్రమంలో ఈరోజు ఫిల్మ్ ఛాంబర్లో నిర్మాతలు, ఫెడరేషన్ సభ్యుల మధ్య మరోసారి కీలక చర్చలు జరగనున్నాయి. ఈ చర్చల తర్వాత మధ్యాహ్నం ఎఫ్డీసీ చైర్మన్, నిర్మాత దిల్ రాజును ఫెడరేషన్ సభ్యులు కలవనున్నారు. ఆ తర్వాత తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డిని కలిసి తమ సమస్యలు వివరించనున్నారు. ఈ క్రమంలో ప్రభాస్, పవన్ సినిమాలు చిక్కుల్లో పడ్డాయి అంటున్నారు. ఫ్యాన్స్ ఎదురుచూపులకు పూర్తి నిరాశే ఎదురవుతుందంటున్నారు. నిర్మాతలు కార్మికులను బ్రతిమిలాడుకుంటుంటే వారు మాత్రం ప్రశ్నలతో దాడి చేస్తున్నారు. మొత్తానికి కార్మికులు ఇచ్చిన స్ట్రోక్, నిర్మాతలు బెంబేలెత్తిపోతున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుని ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని ఇరు వర్గాల వారు కోరుతున్నారు.